ఇది మా నంబూరు గ్రామం అండి. మా నంబూరు గ్రామంలో మా ఫాదర్ వచ్చి పంచాయతీలో జాబ్ చేసేవాళ్ళు. ఆ మూమెంట్‌లో 1981లో మా ఫాదర్ జాబ్ చేస్తుండగా రెవెన్యూ వాళ్ళు మా ఫాదర్‌కి మూర్తి గారు ఇట్లా మీ గ్రామకంఠం ఉంది కదా నంబూరులో, ఆ గ్రామకంఠంలో పట్టాలు ఇస్తాము మీరు తీసుకోండి అని చెప్పి అడిగితే, సరే అని చెప్పి ఆర్జీ పెట్టుకొని మా మా ఫాదర్‌కి మేము నలుగురు మగపిల్లలు, మా నలుగురు కలిసి పట్టాలకి మా పేర్లతో పెట్టి పట్టాలు తీసుకున్నారు. పట్టాలు తీసుకున్న తర్వాత మేము 2008లో నేను ఇల్లేస్తున్నాను. ఇల్లేసుకుంటుంటే రెవెన్యూ వాళ్ళు పడేశారు వచ్చి. అప్పుడు నేను కోర్టుకి వెళ్ళాను. హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మీకేం అధికారం ఉందని మీరు ఇల్లు పడేశారు, మీకు వాళ్ళకి నోటీసు కూడా ఇవ్వకుండా మీరు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని మందలించారు. తర్వాత ఒక 1 మంత్ ఆగి మళ్ళీ మాకు నోటీసులు పంపించారు, మీరు ఎందువల్ల ఇల్లు వేసుకోలేకపోయారని. మేము ఇట్లా వేసుకున్నామండి, తుఫాన్ వచ్చి కొట్టుకుపోతే ఆర్థిక స్తోమత లేక ఇందిరమ్మ వికాస్లో ఏదో ఇల్లు పెట్టామండి, వాళ్ళు ఇస్తే కనుక వేసుకుంటామండి అని చెప్పి మేము నంబూరు గ్రామం ఈ 46 మంది కూడా ఆర్జీ పెట్టుకొని కలెక్టర్ గారికి విన్నవిస్తే మళ్ళీ 1 మంత్ ఆగి నంబూరు గ్రామంలో తప్పెట కొట్టించారండి. మీకు ఎవరికన్నా అభ్యంతరాలు ఉన్నాయా ఈ ప్లాట్ల మీద అని. ఎవరు ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదండి. తెలపనప్పుడు 1 మంత్ ఆగి మళ్ళీ మీ పట్టాలు క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి మాకు నోటీస్ ఇచ్చాయండి. ఆ నోటీస్ తీసుకొని మళ్ళీ హైకోర్టు వారికి ఆశ్రయించామండి. ఆశ్రయిస్తే హైకోర్టులో స్టేటస్ కో ఇచ్చారండి 2009లో. స్టేటస్ కో ఇస్తే అప్పటి నుంచి కోర్టులోనే పెండింగ్లో ఉందండి. ఇది పెండింగ్లో ఉన్నా కూడా ప్రతి సంవత్సరం ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మారినప్పుడల్లా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని ఎవరికొకళ్ళకి అలాట్మెంట్ చేస్తున్నారండి.